నిజాంపేట్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ నందు గజిస్ట్రేట్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నాకు మొత్తం ఇప్పటికీ 36 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది. 2009లో గజిస్ట్రేట్ హెడ్ మాస్టర్గా చేరాను. 16 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేశాము. 1989లో ఉద్యోగంలో చేరాను. అప్పుడు మాకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో క్లర్కమ్ టైపిస్ట్గా ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ కూడా ఉపాధ్యాయ వృత్తి పట్ల మాకు ఉన్నటువంటి గౌరవంతో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడం జరిగింది. ముఖ్యంగా సార్ చెప్పారు, ఉపాధ్యాయులు ఓన్లీ టీచింగ్కే అంకితం కావద్దు, విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి కృషి చేయాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ టీచింగ్. అంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో విద్యార్థిని తీర్చిదిద్దాలి. అప్పుడే ఉపాధ్యాయుడు తన వృత్తికి న్యాయం చేసిన వారు అవుతారు. ఏదో వచ్చాను పోయాను అంటే కుదరదు. నా యొక్క 36 ఇయర్స్ సర్వీస్లో కూడా ఇప్పుడు ఒక్కరోజు కూడా నేను ప్రేయర్ మిస్ లేను. ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండ వచ్చినా ఖచ్చితంగా వెళ్ళాను. ఒక్కరోజు కూడా, సింగిల్ డే కూడా. కాబట్టి సమయపాలన పాటించాలి. వెళ్ళిన సమయంలో మనం విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మా పాఠశాలలో ఇప్పుడు 900 మంది విద్యార్థులు, 15 సెక్షన్స్ ఉంటాయి. అయినా 18 మందితో కూడా ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా మా పాఠశాలలో ఒక్క విద్యార్థులు మీకు బయట కనిపించారు. అంటే అంత సిస్టమేటిక్గా పాఠశాల మెయింటైన్ చేస్తున్నాం మేము. అంటే ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పుడు కూడా మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. లాస్ట్ ఇయర్ మనకు పొలిటికల్ లీడర్స్ సహాయం చేశారు. ఈ సంవత్సరం ఎవరు కూడా హెల్ప్ చేయలేదు వాలంటీర్స్ని పెట్టుకోవడానికి. అయినప్పటికీ కూడా మేము మా వంతుగా కృషి చేస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఉపాధ్యాయ వృత్తిలో చేరి రాష్ట్రపతి వరకు ఎదిగారు. దాన్ని పురస్కరించుకొని మనము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ రోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి, పవిత్రమైనటువంటి వృత్తి. కానీ చాలామంది విద్యార్థులు ఏమైందంటే ఈ కాలం లోపల ఉపాధ్యాయులకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థి సిగరెట్లు తాగుతుంటాడు, అదేవిధంగా బయటకు వెళ్తుంటాడు, వాట్సాప్ గ్రూప్లలో అనవసరమైనటువంటి చూస్తుంటారు. ఇవన్నీ చూసినప్పుడు మేము పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం తల్లిదండ్రులకి. ఇచ్చినప్పుడు కూడా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అంటే దేశం ఎటుపోతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు దండించడం లేదు, కార్పొరల్ పనిష్మెంట్స్ అనేటువంటివి లేవు. దానివల్ల విద్యార్థులు ఏమవుతున్నారంటే భయం లేకుండా అయిపోతుంది. దానివల్ల ముఖ్యంగా అర్బన్ ఏరియాలలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో, రూరల్లో కూడా చాలామంది విద్యార్థుల ప్రవర్తన లోపల మార్పులు వస్తున్నాయి. కాబట్టి వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు సిటీమ్స్ నుంచి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం, కెరీర్ గైడెన్స్ నుంచి కూడా మనం ఇస్తాం, చాలా కౌన్సిలింగ్లు ఇప్పిస్తాం. అయినప్పటికీ కొంత మార్పు వస్తుంది విద్యార్థుల్లో. కాబట్టి అందరం కూడా విద్యార్థుల ప్రవర్తన మార్పు తీసుకువచ్చి దేశ అభివృద్ధికి కృషి చేయాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది. నేను ఇంతకుముందు బీరంగూడలో పనిచేసినప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను కాన్స్టిట్యూన్సీ లెవెల్లో. లాస్ట్ ఇయర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో జిల్లా ఉత్తమ హెడ్ మాస్టర్గా ఎంపిక కాబడ్డాను నేను. అయితే సర్వీస్లో చాలా చేశాం, ఇంకా చేయాల్సినటువంటి ఉన్నది. ఇంకా 3 ఇయర్స్ సర్వీస్ ఉంది, టోటల్ 39 ఇయర్స్ అవుతుంది. మా అబ్బాయి కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్నాడు. డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ సిద్దిపేటలో 6 సంవత్సరాలు కష్టపడ్డాడు ఈ జాబ్ కోసం. గ్రూప్ 4లో జూనియర్ అకౌంటెంట్గా చేస్తున్నాడు. 528 ర్యాంక్ వచ్చింది గ్రూప్ 2లో. మొన్న సెలక్షన్స్కి వెళ్ళారు, ఇంకా రిజల్ట్స్ వస్తాయి, వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 1లో కూడా 728 ర్యాంక్ వచ్చింది. అయితే మా అబ్బాయి కూడా మన వైశ్య తరఫున కూడా నిర్వహించినటువంటి మళ్ళీ క్లాసెస్ ఇచ్చారు, ఫ్రీ క్లాసెస్ ఇచ్చారు, అందులో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే మెరిట్గా ఉంటారో ఆ వైశ్య విద్యార్థులందరూ కూడా మనందరం కూడా సహకరించి మన వైశ్య తరఫున ఎక్కువ ఎంప్లాయీస్ కూడా వచ్చేటట్లు చూసుకోవాలని చెప్పి కోరుతున్నా. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.